నమస్కారం. మీరు చూస్తున్న ఏసియన్ వార్తలు. ఏసియన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ఆయుర్వేద దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్వాన్. ఎందరో అమరుల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం. పలువురు నాయకుల వెల్లడి. అమరుల త్యాగాల పునాలపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్వాన్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయంలో ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. అంతకుముందు అమరవీరుల స్తూపానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలీసుల నుండి గౌరవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. మాటలు పడతారు. అన్న సమాన్గా రాష్ట్రీయ సెల్యూట్ సలామీ అతమల తిరి పొద్దున చూడు అమరుని ఎదుల పరిసర నేడు
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తూ దేశంలో అన్ని రాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణార్పించే అమరుల త్యాగాలను రాబోయే తరాలకు చాటిచెప్పే వారమవుతున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎస్పీ జానకి చర్మల, ఆయా శాఖల జిల్లాధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మంచి మార్గనిర్దేశనం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ విద్యార్థులందరికీ కూడా మరొకసారి స్వాగతం. రాష్ట్రమంతట దశాబ్ది వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న శుభవేళ నిర్మల్ జిల్లా ప్రజలకు శుభాభివందనలు తెలియజేస్తున్నాను. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమరవీరులు అందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాలలో దశ వెలుగులు విరజిమ్ముతుంది. దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను. ఈ సందర్భంగా అమరులు కుటుంబాలకు, ఉద్యమకారులకు, స్వరాష్ట్ర సాధనలో పాలు పంచుకున్న చిన్న పెద్దలు అందరికీ పేరు పేరున ప్రణామాలు. ఎందరో పోరాట యోధుల త్యాగాల ఫలితంగా 14 సంవత్సరంలో మనకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. స్వరాష్ట్ర సాధనలో కార్మికులు, కర్షకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు ప్రజలు పోరాటం మీ అందరికీ తెలిసిందే. త్యాగధనులు అందరూ ప్రదర్శించిన ఉద్యమ స్ఫూర్తి మరువెలనిది. వారందరి పోరాటాల ఫలితమే నేడు మనకు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకునే భాగ్యం కలిగింది. అమరులు త్యాగాలను గుర్తు చేసుకోవడంతో పాటు రాబోవు తరాలకు తెలంగాణ చరిత్ర, పోరాట యోధుల వీర గాథలను తెలియచెప్పిన వారిమి అవుతాము. తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండేలా ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలను రూపొందిస్తుంది. రైతుల సంక్షేమానికి, వ్యవసాయ పురోగతికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తుంది. జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘ కార్యాలయం, గాంధీ పార్క్, మినీ డాగ్బర్డ్లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ గాంధీ విగ్రహాన్ని పూలమాల నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ పాలకవర్గం, అధికారులు, నాయకులు, బీజేపీ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. మేరీ మాత ఇడ వెలిసిన దమ్మ కద్దరన్న పోరు కచ్చన పాట ఉద్యమ నేతను కన్నది కట్ట అరే సిద్దిపేట గిరాయి పల్లి కొముర వెల్లిరో కోటి లింగాల జాతర చూడు సంగారెడ్డి సింగూరు అలలు చూడురో జహీరాబాద్ చెరుకుకు గిరాకెక్కువ మురిసి మెరిసి అవనిలో తెలంగాణరో అద్భుతాలు సృష్టించగా కదలినాదిరో సుట్టు 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 సుక్కల చూడు సుక్కల మధ్యన వీరుల
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రం బాగ్నగర్లో నిర్మల్ డీసీ అధ్యక్షులు కూచార్ శ్రీఆర్రావు క్యాంప్ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. శ్రీఆర్రావు మున్సిపల్ చైర్మన్ గంట తీసుకోలు పలువురు నాయకులు తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ గారి చిత్రపటాల పూలమాలేసి అమరవీరుని స్మరించుకుంటూ మౌనం పాటి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ సమ్మక్కలు సారక్కలు సర్వాయి పాపన్నలు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా కోటాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కరుణకుమార్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్జి కుమార్ భవిష్య, నిర్మల్ జిల్లా బార్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అల్లూరు మల్లారెడ్డి, రమణారావు, వై కవిత, ఓస మహేందర్, వంశీకృష్ణ, న్యాయవాదులు రాజలింగం, శ్యామ్ సుందర్ రెడ్డి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం నుంచి 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు డిఓ రవీందర్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రం సోమవారపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా వ్యాప్తంగా ఒక్క పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశామని 85 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానో తెలిపారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించి అన్ని ఏర్పాటు చేపట్టినట్టు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని క్యాంప్ కార్యాలయంలో, జిల్లా పోలీస్ కార్యాలయంలో, సాయుధ కార్యాలయంలో గవర్నర్ స్వీకరించి జిల్లా ఎస్పీ జానకి శర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా పోలీసులకు, ప్రజలకు, అధికారులకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఎంతో మంది అమరుల త్యాగంతో ఏర్పడిన తెలంగాణను బంగారు తెలంగాణ మార్చడానికి పోలీస్ శాఖపై గురుతర బాధ్యత ఉందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కవుల సాహిత్య పాత్ర కీలకంగా ఉన్నది పలువురు కవులు పేర్కొన్నారు. నిర్మల్ పట్ల తెలంగాణ రచన వేదిక కావేరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కవులు, కళాకారులు మహానీయుల చిత్రపటాల పూలవేసి నివాళులర్పించారు. రాష్ట్ర ఏర్పాటులో ఆత్మ బలిదానం చేసుకున్న అమరులను స్మరిస్తూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పర చక్రారి, అంబటి నారాయణ, బి వెంకట్, మునివల్ రాజారావు, నేరెల హనుమంతు, పత్తి శివప్రసాద్, జగదీశ్వర్, చెట్ల గజ్జారాం, బి శశికుమార్, భిక్షపతి నాయక్, వేణుగోపాల్, నాగారాం, నవీన్ దురాని, భీమే తదితరులు పాల్గొన్నారు. దాదాపు 10 సంవత్సరాల క్రితము మనం అనుకున్న తెలంగాణ సాధించినాము. అయితే అప్పుడు నిజంగా రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా జేఏసీ ఆధ్వర్యంలో, జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో, జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు అసలు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు, తర్వాత ప్రజలు కూడా అసలు ఏ రాజకీయ నాయకత్వంలో కాకుండా కేవలం ప్రజలు తమకు తాముగా నాయకత్వం వహించి తర్వాత ఈ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పరచుకొని అకుంఠిత దీక్షతోని అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసి, అంటే అహింసా మార్గంలో అనేక రకాలైనటువంటి, అనేక విధాలైనటువంటి, అనేక రూపాలైనటువంటి పోరాటాలు చేసి మనం తెలంగాణ సాధించుకున్నాం. అయితే మనం తెలంగాణ ఏదైతే ఏ నినాదంతోనైతే, అంటే మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు అని అనుకున్నామో దానికి అనుగుణంగా 10 సంవత్సరాల తర్వాత కూడా అసలు మొత్తము మనం అనుకున్నటువంటి బంగారు తెలంగాణ కానీ, మనం అనుకున్నటువంటి సామాజిక తెలంగాణ కానీ, మనం అనుకున్నటువంటి అభివృద్ధికరమైనటువంటి తెలంగాణ కానీ కూడా పూర్తిగా మనం సాధించుకోలేకపోయినాము. మంది యువకులు ఉద్యోగాల కొరకు వేచి చూస్తున్నారు. అదేవిధంగా రైతులు తమ గిట్టుబాటు ధరకు కూడా ఎదురు చూస్తున్నారు. ఎన్నో రకాలైనటువంటి ఇంకా అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఇంకా కవులము, కళాకారులము, మేధావులము, యువకులు వీళ్ళందరూ కూడా ఇంకా మనము అంటే నిద్రపోయినట్టు కాకుండా తర్వాత మన తెలంగాణను మనం పరిరక్షించుకుంటూ మన తెలంగాణను పూర్తి అభివృద్ధి సాధించే దిశ లోపల ప్రయాణం చేసేటట్టు మనము ఎప్పటికీ కూడా పాలక వర్గాలపై ఒత్తిడి తీసుకొస్తూనే ఉండాలి. మెడికల్ చేసి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం మోడల్గా తీసుకొని చాలా కార్యక్రమాలు చేసింటారు. అదంతా కూడా మాకు అదే కాకుండా నిజంగా కూడా ఉద్యమం మనం
తెలంగాణ సాధించుకున్నామంటే కవులు కళాకారులు రచయితలు లేకుండా ఇది సాధ్యమైనది కాదు. నాకు ముఖ్యంగా చెప్పాల్సిన ఒక గోరెడైపోయిన కావచ్చు, ఒక దేశపతి శ్రీనివాసు, తర్వాత ఒక గద్దారు, ఒక అందేశ్వరి, ఇలా పాటలు ఊరూళ్ళ వేదికల మీద చాలా గొప్ప ప్రజలను చైతన్యం చేసి ముందుకు తీసుకెళ్ళడానికి తోడ్పడ్డాయి. ఒకవేళ కవులు కళాకారుల రచయితలు లేకపోతే ఇంత ఉద్యమం ఇంత బలోపేతంగా ఉండేది కాదు. నిర్మల్ జిల్లా కేంద్రం జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్ కార్యాలయంలో తెలంగాణ ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా టి శంకరయ్య ఈ జెండా ఆవిష్కరించారు. సందీప్, ఈ మిషన్ భగీరథ్, బూర ఓశంకర్, నిర్మల్ జిల్లా పంచాయతీ డిప్లొమా సంఘ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా ఆదివారం సారంగపూడి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలలో, పంచాయతీ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగురవేశారు. మీడియాలు పంచి మండల ప్రజలకు రాష్ట్రవంతర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పరిషత్ కార్యాలయం ఎంపీ పాటి సవితాబాయి, తహసీల్దార్ కార్యాలయం ఎంఆర్ఓ శ్రీదేవి, విద్యావనరుల కేంద్రం ఎంఏ మధుసూదన్, పోలీస్ స్టేషన్ ఎస్ఐ చంద్రమోహన్, పిఎస్సీలు డాక్టర్ వేదవాస్, గ్రామ పంచాయతీ కార్యదర్శి గోపికృష్ణ, ప్రత్యేక అధికారులు, కార్యాలయ అధ్యక్షులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, జై తెలంగాణ జై జై. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఝాన్సీ లక్ష్మి ఉచిత కరాటే శిక్షణ ఆధ్వర్యంలో ఆదివారం కరాటే బెల్ట్ పరీక్షల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రశంసా పత్రాలు, కరాటేకు సంబంధించిన బెల్ట్లు అందజేశారు. జపాన్ కరాటే అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తేజేంద్ర సింగ్ పాటియా, జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్, శిక్షకురాలు మురాలి, మాస్టర్ అమ్ముల భూషణ్ తదితరులున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు తెలంగాణ దశ వార్షికోత్సవ వేడుకలకు నిర్మల్ నుండి తెలంగాణ ఉద్యోగకారులు ఆదివారం హైదరాబాద్ వెళ్లారు. నిర్మల్ జిల్లా ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో హైదరాబాద్లోని పెరట్ గ్రౌండ్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా తెలంగాణ ఉద్యోగకారులు తదితరులు బయలుదేరి వెళ్లారు. ఉద్యమ పాటలు ఎట్లయితే పోయినామో ఈ రోజు కూడా మరి అదే రకంగా మనం 10 ఏళ్ళ నుంచి గత 10 సంవత్సరాల నుంచి మనం ఎప్పుడు మనకు కంటెంట్ కూడా చూడలేదు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు మొట్టమొదటిసారిగా పిలిపించింది. మరి ఆ ఉద్యమకారుల ఊసే లేదు అనే టాకు అక్కడ మనం కానీ ఒకటి నా మనసు ఏం శంకిస్తున్నదానంటే ఎన్నికల కూడా కారణంగా ఏమీ ప్రకటించలేదు అనే ఒక రకంగా నేను అభిప్రాయానికి వస్తున్నా. మరి ఎన్నికల అనంతరం కూడా నేను గొడవనంతరం కూడా 2 సార్లు ఇలా ఫోన్ చేస్తే కూడా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఖచ్చితంగా ఏదో ఒక రకంగా మన ముందు ఆయన ఎన్నికల హామీలో, ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ఏమేమి చేశాడో అని చెప్పేసి చేర్చడం జరిగింది. మరి మనం రేపు పొద్దున మళ్ళీ పోరాటానికి సిద్ధమైన ఎన్నికల మేనిఫెస్టోను ఆసరా చేసుకుని మళ్ళీ మనము ఉద్యమాలకు సిద్ధమైనము. నాకు తెలిసిన ప్రకారం ఇవాళ ఖచ్చితంగా కనీసం అమరవీరులకు అన్న కానీ ఇలా డిక్లేర్ చేస్తాడు, ఏదైనా డిక్లేర్ చేస్తాడని నేను అనుకున్నాను. కానీ ఎన్నికల కోడ్ బట్టి ఆయన ఏ రంగంలో కూడా ఇవాళ అన్ని రంగాల్లో అభివృద్ధి మేమేం చేసినాము, మేమేమేమి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పి తప్ప ఇలా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అభివృద్ధి పథకాలు కానీ, ఎవరికైనా ఇచ్చే ప్రకటనలు కానీ, ఏదైనా హామీలు కానీ చేయలేదు. కనుక వచ్చేసారి ఖచ్చితంగా మనము ఒక పెద్ద ఎత్తున నిర్మల్లో మీటింగ్ పెట్టుకొని ఇప్పుడు మన 47 మంది మనము దీంతో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తాం. కనుక వీళ్ళందరితో మీకు చేతులైతే నమస్కరించేది ఏంటంటే మీరందరూ ఖచ్చితంగా ప్రతి దానికి మనం రిప్లై ఇచ్చుకుంటా మనం ఎప్పుడైనా సభలు సమావేశాలు జరిగితే మాత్రం ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి అందరికీ తెలియదు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్దోత్సవాల సందర్భంగా సిపిఐ కార్యాలయంలో జాతీయ జెండాను సిపిఐ జిల్లా కార్యదర్శి విలాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దుర్గా అనంతరావు, పుండలీక్, భూమన్న, తోట సాంబన్న, జాదవ్ సాయినాథ్ పాల్గొన్నారు. తెలంగాణ దశాబ్ది వారోత్సవాలు, తెలంగాణ రాష్ట్ర దశాబ్ది శుభాకాంక్షలు. సిపిఐ సిపిఐ సిపిఐ. జిల్లా కేంద్రం బ్రహ్మపూర్లోని పురాతన ప్రసిద్ధ రథాల మందిరంలో ఆదివారం బ్రాహ్మణ సేవా సంఘం రాజరాజేశ్వర ఆధ్వర్యంలో మహిళలు రాజస్వాములైతే కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం డీసీ అధ్యక్షుడు శ్రీహర్రావు, మున్సిపల్ చైర్మన్ ఈశ్వరరాజు ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం వీరిని శాలువాతో ఘనంగా సన్మానించారు. పలువురు భక్తులు, కౌన్సిలర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ఆయుర్వేద దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ఎందరో అమరుల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం. పలువురు నాయకుల వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.